వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. రామగుండం కమిషనరేట్ పరిధిలోని మందమరి పట్టణంలో నార్కోటిక్ దగ్చే తనిఖీలు. పెద్దపల్లి జిల్లాలో మరోమారు కొరడా ఝుల్పించిన ఆర్టీఓ డిపార్ట్మెంట్. దేవుడిని కూడా రాజకీయాలకు వాడుకునే దుర్మార్గమైన మనస్తత్వం చంద్రబాబుదే, మాజీ సీఎం జగన్. చంద్రబాబుపై మండిపడుతున్న టీడీటీ ఉద్యోగులు. రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కొరకై పట్టభద్రుల ఓటర్ నమోదుపై అవగాహన. అన్నమయ్య జిల్లా రాజంపేట అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవంలో తెలుగు తమ్ముళ్ల ఆధిపత్య పోరు. ఇక వివరాల్లోకి వెళ్తే, సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ పోషణ్ అభియాన్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ కాంతివల్లూరు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చంద్రశేఖర్లు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పోషణ అభియాన్ కార్యక్రమంలో భాగంగా గర్భిణీలు, బాలింతలకు పోషణ విలువలు కలిగిన ఆహార పదార్థాలపై సంపూర్ణ అవగాహన కల్పించాలని అన్నారు. గర్భిణీలు, బాలింతలు, చిన్నపిల్లలకు పోషకాహారం కోసం ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలలో కల్పిస్తున్న సౌకర్యాలను వినియోగించుకునేలా వారిని చైతన్యపరచాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారిని డాక్టర్ గాయత్రీదేవి, జిల్లా వైద్య శాఖ అధికారి వెంకటేశ్వర్లు, మిక్మా పీడీ గీత, సిడిపిఓలు, సూపర్వైజర్లు, అధికారులు, అంగన్వాడీ సిబ్బంది, గర్భిణీలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. వారి సహకారంతో కూడా వారికి మంచి పోషణ అందించే అవకాశం ఉంటుంది. తర్వాత పుట్టిన పిల్లలకు రెగ్యులర్ గా మీరు గ్రోత్ మానిటరింగ్ అనేది ప్రతి నెల కూడా చేయాలి. ఎవరైతే పిల్లలు ఉన్నారో వారి మీద అంగన్వాడీ టీచర్లు, సూపర్వైజర్లు స్పెషల్ ఫోకస్ అనేది పెట్టాలి. మన జిల్లాలో 1000 పైచిలకు చిన్నారులు ఇప్పుడు తీవ్ర పోషక లోపంతో ఉన్నారు అని మన డేటా చెప్తుంది. కాబట్టి అటువంటి గుర్తించిన పిల్లలందరూ కూడా బాలామృతం మరి తినిపిస్తున్నారా లేదా, వారి ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రులను పిలిచి, ఒకవేళ ఎవరైనా అత్త వాళ్ళు ఎవరుంటే వాళ్ళని పిలిచి మరి బాలామృతం ఆ పిల్లలకి పెడుతున్నారా లేదా, వీటి మీద మీ ఫోకస్ అన్నది ఉండాల్సి ఉంటుంది. ఒకవేళ బాలామృతం రెగ్యులర్ గా తినిపిస్తున్నా కూడా ఇంకా కూడా వాళ్ళు బరువు పెరగకుండా అలానే ఉంటే మాత్రం తప్పకుండా మెడికల్ అటెన్షన్ అన్నది ఇవ్వాలి. మీ మెడికల్ ఆఫీసర్ దగ్గరికి రెఫర్ చేయాల్సి ఉంటుంది. ఆర్బీఎస్కి టీమ్స్ కూడా వచ్చి ఇటువంటి ఏమైనా పోషక లోపంతో ఉన్న పిల్లల్ని కూడా చెక్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఆ విధంగా మెడికల్ ట్రీట్మెంట్ అన్నది ఇప్పించాల్సి ఉంటుంది. సో ఈ విధంగా పోషణ మీద అందరూ కూడా మీరు దృష్టి సారించి అందరికీ కూడా మంచి తల్లికి, బిడ్డకు మంచి పోషణ అందించే విధంగా అంగన్వాడీ టీచర్స్ అందరూ కూడా పనిచేయాల్సి ఉంటుంది. రెండవది ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్. సో ఇందాక కూడా బయట అనే ఉద్దేశంతో వాళ్ళని ఆరోగ్యవంతులైన అది అంటే మీరు ఏం చేద్దాం అనుకుంటున్నాను అంటే అలా పిల్లల ప్రొఫైల్స్ బాగా పెద్దగా చేసి అయితే మనవాటి చెప్పడానికి రెండు సేమ్ ఉన్నా తేడా ఇంట్రెస్ట్గా నేర్చుకుంటారు.
ఒకటి బ్లూటూత్ రిమోట్ ఇచ్చింది మేడం. స్పీకర్ అంటే పిల్లలకు ప్రాక్టీస్ పిల్లలకి ట్రాన్స్లేట్ మొత్తం కిట్టి నిజమైన టీచర్స్ వాడుతున్నారు వాళ్ళు అంటే సృజనాత్మకత అంటే బిల్డింగ్స్ చేయడం కానీ చిన్న చిన్న యాడ్స్ చేయడం పెయింటింగ్ బెండకాయలతో కానీ లేకపోతే వాళ్ళకి ఐటమ్స్ ఏముంటే దాంట్లో బాలాంతా బిస్కెట్స్ పోవాలి అనేసి అండ్ ఇద్దరు పిల్లలు నేను మునగాకు పొడి అండ్ మునగాకు కారం పొడి అండ్ తర్వాత కరివేపాకు కారం పొడి మేడం దాంట్లో ఎవ్రీడే కూడా అవన్నీ కూడా ఎలా చేసుకోవాలనేది ప్రతి అంగన్వాడీ సెంటర్లో ఈ నెలంతా కూడా ఈ ఈవెంట్స్ లో భాగంగా ఇవి ప్రతి అంగన్వాడీ సెంటర్లో కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు అండ్ పంపించి మళ్ళీ మార్చి ఏప్రిల్లో సప్లై ఈ ఇయర్ సో ఇంకా రిపేర్కి అయితే ఏం రాలేదు మోడల్ అంగన్వాడీ సెంటర్ ఎలా ఉంటుంది అంటే మన విలేజ్లో ఏమేమి ఉంటాయి అనేసి పిల్లలకు గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ప్రతిపాడు గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎడ్ల పందాలు పోటీలు శుక్రవారం బాపట్ల జిల్లా చుండూరు మండలం వేటపాలెం గ్రామానికి చెందిన అత్తోట శిరీష చౌదరి ఎడ్ల జత ఎడ్ల పందెంలో బరిలోకి దిగిన కొంతసేపటికి బెదిరి జనాల్లోకి తీసుకువచ్చాయి. ఎడ్ల పందాలను వీక్షిస్తున్న వారిలో 6గురికి గాయాలు కాగా మెరుగైన వైద్యం కోసం 195 వాహనంలో గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వెంకట్రావయ్యా నెల కుదిరి వెంకట్రావు వెంకట్రావు అడుగు ఎద్దులు ఒకసారి జనం మీదకి వచ్చేప్పటికి తీగ తెగి గట్టు మీద అంతపాటు ఇంకా ముగ్గురు కూడా వాళ్ళు గుంటూరు హాస్పిటల్లో తీసుకెళ్ళారు. ప్రస్తుతానికి ఇక్కడ ముగ్గురు వచ్చారు. అటారే వెళ్ళారు. మనిషి మనిషి మీరు కొంచెం పక్కన బాబాయ్ పక్కదోరు బాబాయ్ ఆయన ఎక్కడి ఆయన కూర్చోగట్లేదు సరిగా పనుగో పెడతారు. ఈయన కాదు
మహమ్మద్ ప్రవక్త బోధనలో భాగంగా సాటి వారికి సహాయం చేయడం శుభకరమని మాజీ ఎమ్మెల్సీ కుండ మురళీధరరావు అన్నారు. శాఖరాశికుంట కబరస్థాన్ అభివృద్ధి కమిటీ తవక్కల్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో మీలాద్ ఉన్ నబీ మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా వరంగల్ ఇస్కాడ ప్రాంతంలో పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. మాజీ ఎమ్మెల్సీ కొండ మురళీధరరావు, తవక్కల్ వెల్ఫేర్ సొసైటీ ఎంఏ జబర్ అభివృద్ధి కమిటీ అధ్యక్షురాలు మీర్జా హసన్ అలీ బేగ్, చామీసల ప్రకాష్ కరాటే తదితరులు పాల్గొన్నారు. ఈ వేడుకల్లో పేద ప్రజలకు బట్టలు పంపిణీతో పాటు కీర్ మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా కొండ మురళి ఎంఏ జబర్లు మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త బోధనల ప్రకారం సాటి వారికి సహాయం చేయాలనే లక్ష్యంతో ప్రతి సంవత్సరం పండుగ వేడుకలు ఘనంగా జరుపుకుంటామని వారు పేర్కొన్నారు. है ना जी लेकाई से साथ में कौन है శుభాకాంక్షలు మరియు మిగతా మరి ఒక్కరి నుంచి కూడా ప్రతి ఒక్కరూ మరి ముందు పడి మరి అందరికి కూడా వాళ్ళ ఇంట్లో నుంచి ఖర్చు పెట్టి వాళ్ళందరికీ రోడ్డు మీద ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పనిచేయడం జరుగుతున్నది. వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరి అలాగే ఇలా కొత్తగా నూతనంగా మన చీరల పంపిణీ కార్యక్రమం చేస్తుడు నిజంగా కూడా అభినందనీయం. ఎందుకంటే హిందువులు ఎట్లా చేస్తారో మరి ముస్లింలు కూడా ఇట్లా చేస్తారు అని నాకు ఇలా కొత్తగా తెలిసింది. నిజంగా కూడా వాళ్ళందరూ కూడా ఎందుకంటే వాళ్ళు సంపాదించిన దాంట్లో ఒక 25% మరి బీదలకు పంచి పెడతారు అంటే నిజంగా కూడా ప్రపంచంలో ఎక్కడా లేదు. కాబట్టి మరి ముస్లిం సోదరులందరికీ కూడా పేరు పేరున మరి ధన్యవాదాలు. सदारत में आज जो ईद मिलाद प्रोग्राम करे हैं, इसमें आज का जो भी है हमारे चीफ गेस्ट माजी एमएलसी कोंडा मुरलीधर साहब आए हैं. इसमें आज हम ये प्रोग्राम तो मिलादुल नबी के हुजूर के पैगंबर हुजूर के प्रोग्राम हम हमेशा करते रहते हैं कि हुजूर की शान में हम ये प्रोग्राम हमारा जो भी है मकसद हुजूर हमारे के इस्लाम में जो भी है इस्लामिक उन्होंने हमारे के हुजूर हमारे पैगंबर हैं, उसके लिए हम हमारे बच्चे बड़े लोग तो मिलके करके ये प्रोग्राम को तय कर रहे हैं. इसमें हर साल मिलादुल नबी प्रोग्राम करते हैं. ये प्रोग्राम में शीरनी और कपड़े देवा औरतों को कपड़े आज दिए हैं, हमारे मुरली साहब के हाथों पर से दिए हैं. आज हमारे कांग्रेस हुकूमत आके 8 महीने हो रहा. కర్నూలు జిల్లా గూడూరు మండలం నాగాలాపురం గ్రామంలోని సుంకలమ్మ పరమేశ్వరి అమ్మవారిని ఎంపీ బస్తిపాటి నాగరాజు దర్శించుకున్నారు. దర్శనార్థం ఆలయానికి విచ్చేసిన ఎంపీకి స్థానిక టీడీపీ నాయకులు గ్రామ ప్రజలు స్వాగతం పలికారు. సుంకలమ్మను దర్శించుకున్న ఆయనకి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం
లేపాక్షి సంస్థకు చెందిన కళాకృతులు కలంకారీ వస్త్రాలు పరిశీలించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో మీడియా సమావేశం నిర్వహించిన సిఐటియు జిల్లా భవన నిర్మాణ సంఘం నాయకులు. వారు మీడియాతో మాట్లాడుతూ చెలో హైదరాబాద్ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 23వ తారీఖు లేబర్ కమిషనర్ ఆఫీస్ ముందు ధర్నాను జయప్రదం చేయాలని భవన నిర్మాణ కార్మికులను కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా భవన నిర్మాణ సంఘం సహాయ కార్యదర్శి గురిజాల శ్రీధర్, భవన నిర్మాణ కార్మికులు బొజ్జసీను, ఎడపల్లి రాజు, కల్లప్పల శేఖర్, ఎడపల్లి బాబు తదితరులు పాల్గొన్నారు. మధ్యలాలి భవన నిర్మాణ కార్మికుల ఐక్యత, కాపాడుతున్నాం వెల్ఫేర్ సంక్షేమ బోర్డును, కాపాడుతున్నాం వెల్ఫేర్ సంక్షేమ బోర్డును, కాపాడుతున్నాం వెల్ఫేర్ సంక్షేమ బోర్డును. ఈ నెల 23 జన 20 కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం, విజయవంతం చేద్దాం. మధ్యలాలి భవన నిర్మాణ కార్మికుల ఐక్యత, జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ సిఐటియు, మధ్యలాలి భవన నిర్మాణ కార్మికుల ఐక్యత. ఓకేనా? ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో సిఐటియు భవన నిర్మాణ కార్మిక యూనియన్ ఆధ్వర్యంలో కూడా రేపు 23వ తారీఖు నాడు చెలో హైదరాబాద్ కార్యక్రమం కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కూడా పిలుపునివ్వడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఇప్పటి వరకు ఈ భవన నిర్మాణ రంగానికి సంబంధించిన వెల్ఫేర్ సంక్షేమ బోర్డు ఏదైతే ఉందో ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న ఈ స్కీమ్ను, ఈ వెల్ఫేర్ బోర్డు సంక్షేమ బోర్డు ఏదైతే ఉందో ఈ రాష్ట్ర లేబర్ కమిషనర్ బోర్డు
కుట్రలు కుతంత్రాలతో వారి కమిషన్ల కోసం ఇది ప్రైవేట్ ఇన్సూరెన్స్లకు అప్పచెప్పే ప్రతిపాదన ఏదైతే ఉందో బేసరతుగా విరమించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా CI2 భవన నిర్మాణ రంగం తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఈ రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో లేబర్ కార్డు కలిగిన కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇప్పటి వరకు సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో చిన్న చిన్న లోపాలున్న ఇంప్లిమెంట్ అవుతున్న సందర్భం ఇప్పటివరకు ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న దీన్ని రేపు ప్రైవేటు ఇన్సూరెన్స్ చేతులకు వెళ్ళిపోతే భవిష్యత్తులో భవన నిర్మాణ కార్మికులు ఈ పెళ్లిళ్ళ పైసలు కానీ డెలివరీ పైసలు కానీ నార్మల్ డెత్ పైసలు కానీ యాక్సిడెంట్ డెత్ పైసలు ఏవైతే ఉన్నాయో చాలా తీవ్ర సమస్యలు ఎదుర్కొనే పరిస్థితి దాపురిస్తుంది. కాబట్టి ప్రైవేట్ ఇన్సూరెన్స్ చేతులకు పోతే కాబట్టి దాన్ని బేసరిదిగా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ప్రభుత్వ ఆధీనంలో నడిచే విధంగా చర్యలు తీసుకోవాలని దాన్ని ఉద్దేశించే రేపు 23వ తారీఖు నాడు హైదరాబాద్లో తలపెట్టిన పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా ఈ మండలంలో పనిచేస్తున్నటువంటి భవన నిర్మాణ రంగం కార్మికులు హైదరాబాద్ కార్యక్రమాన్ని పాల్గొని ఈ కార్యక్రమాన్ని కార్మిక సంఘాలు పిలిపించింది. కాబట్టి ఖచ్చితంగా ఈ మండలం నుంచి పెద్ద ఎత్తున కార్మిక వర్గం తరలి రావాలని చెప్పి సందర్భంగా బోయిన్పల్లి మండలం నుంచి రాజన్న సిరిసిల్ల జిల్లా CI2 భవన నిర్మాణ రంగం తరఫున ఈ కార్మిక లోకానికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. జిందాబాద్ CI2, జిందాబాద్ CI2, విజయవంతం చేద్దాం చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని, విజయవంతం చేద్దాం చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని. వర్ధిల్లాలి భవన నిర్మాణ కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి భవన నిర్మాణ కార్మికుల ఐక్యత. ఆలగడ్డ పట్టణంలోని శ్రీ అమృతలింగేశ్వర స్వామి దేవస్థానం నందు గత 4 రోజులుగా జరుగుతున్న ధార్మిక ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా శుక్రవారం గోపూజ మరియు కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించారు. ప్రతిరోజు భాగవత ప్రవచకులు డాక్టర్ వైష్ణవ వెంకట రమణమూర్తి చేస్తున్న భాగవత సప్తాహ ప్రవచన కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తుందని, సోమవారంతో ఈ కార్యక్రమాలు ముగుస్తుందని తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వెంకటరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ఎస్ మల్లేశ్వరరెడ్డి, అర్చకులు రాజేష్ కుమార్ శర్మ, జిల్లా ధర్మ ప్రచార మండలి సభ్యులు టీవీ వీరాంజనేయులు, సి కృష్ణరామ, మాధవరావు, ఇన్నర్ విల్ సేవా సంస్థ అధ్యక్షులు ఉషారాణి, ఉమా, కవిత తదితరులు పాల్గొన్నారు. నమో నమః. గోలక్ష్మీయై నమో నమః. గోమాతాయై నమో నమః. సర్వదేవతామావాహయామి స్థాపయామి పూజయామి మమ అభిముఖీ కరోమి. గో దేవతా ప్రీత్యర్థే గో ఆరాధన ఆవాహ షోడశోపచార పూజాం చ కరిష్యే. ఓం గో మహాలక్ష్మీ నమః. మాంగళ్యలక్ష్మీ నమః. ఓం సర్వాభీష్టప్రసన్నీ నమః. సర్వమంగళాయై నమః. సర్వాభీష్టప్రదాయకాయై నమో నమః. శ్రీ మహాలక్ష్మీ దేవతాభ్యో నమో నమః. ఆవాహయామి స్థాపయామి పూజయామి. ధూపం వెలిగించుకోండి. సాంబాలంలో ఉన్నది అందరు ఇవ్వండి. మళ్ళీ సారీ ఒకటి అన్ని ఒకటే చదివిస్తారు. అందరూ ఒకే వస్తువుని మళ్ళీ అందరూ ఒకేసారి
దశాంగం కులోపేతం సుగంధం మనోహరం దశాంగం వెనకనేమ్మా వెనకనే అందరు పట్టుకోనమ్మా ఓ మహాలక్ష్మీ దేవి నమో నమః. ఆ బచ్చీలు అక్కడ పెట్టేయండి, ధ్వజం దగ్గర పెట్టేయండి. కొబ్బరికాయ కొట్టండి ఒకటి. కృష్ణ ఆంజనేయులు. పొట్టు నువ్వే కొట్టుకురా. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.